DMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నా DMKలోని వేలుమణి వర్గం ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయకుమార్ ఉన్నారు. ఇది మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ముగ్గురు అన్నా DMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయడానికి వెనగల రీజన్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా అన్నా DMK నుంచి కూడా అంటే రెండు వర్గాలుగా వీళ్ళు విడిపోవడం జరిగింది. పళనిస్వామి వర్గం ఒకటి, వేలుమణి వర్గము. అయితే మొదటి నుంచి కూడా అంటే పళనిస్వామి వర్గానికి సంబంధించి అంటే పార్టీ మొదటి నుంచి కూడా అంటే క్రియాశీలకంగా వ్యవహరించారు పళనిస్వామి. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రెండు వర్గాలుగా వీళ్ళు విడిపోవడం జరిగింది. అందువల్లనే ఈ మధ్య ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో TVK పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు నుంచి కూడా ఒక అనిశ్చితి అనేది ఆ పార్టీలో కొనసాగుతూ రావడం జరిగింది. అయితే TVK పార్టీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేయడం జరిగింది. ఆ బల నిరూపణ సందర్భంగా రెండు వర్గాలుగా అప్పటికే విడిపోయినటువంటి అన్నా DMK పార్టీలో కీలక వర్గమైనటువంటి వేలుమణి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 20 నుంచి 27 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో కూడా TVK పార్టీ మద్దతు తెలపడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత ఆ రోజు బలపరీక్ష జరిగింది. దాని తర్వాత కంప్లీట్ గా అంటే వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ అన్నా DMK పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే పళనిస్వామి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూనే ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అంటే రాజీనామా ప్రస్థానం చేయడం జరిగింది. అయితే రాజీనామా ఈ ముగ్గురుతో ఆగేట్టుగా కనబడట్లేదు. ఇంకా కూడా మరి కొంతమంది రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు పార్టీ అధినేతగా ఉన్నటువంటి పళనిస్వామి ఎదురుకు తిరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం, నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలా అంటే రాష్ట్ర మెజార్టీ ప్రజలంతా కూడా TVK పార్టీకి మద్దతు తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్కి మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తామంటూ వాళ్ళు చెప్పిన తర్వాత అంటే కేవలం బయటకు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఈ రకంగా పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. అందువల్లనే కుమారవేలు, ఈ జయకుమారు, సత్యభామ ఇట్లా వీళ్ళందరూ కూడా పార్టీకి అంటే ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా TVK పార్టీ నుంచి కూడా పోటీ చేసి పూర్తి స్థాయిలో కూడా తమ బలమేంటి నిరూపిస్తామంటూ కూడా ఇప్పటి వరకే కూడా నిన్న మొన్న కూడా సన్నిహితులతో చెప్పిన తర్వాత ఇవాళ వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఒక నిర్ణయం తీసుకొని కాసేపటి క్రితం అంటే ఎమ్మెల్యే పదవులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయడం జరిగింది. సో మొత్తం మీద మొదటి నుంచి కూడా అన్నా DMK పార్టీలో చాలా రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా అవన్నీ కూడా బయటపడినప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఘోర ఓటమి చెందిన తర్వాత అన్నా DMK పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి పళనిస్వామి వల్లనే పార్టీ ఈ రకంగా పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందింది. భవిష్యత్తులో ఈ పార్టీకి ఇంకా మనుగడ లేదు. కాబట్టి అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలా అంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి TVK పార్టీ సపోర్ట్ తోనే మనం ముందుకెళ్లాలనే ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా తిరుగుబాటు ఎగరవేయడం జరిగింది. అందువల్లనే ఇవాళ వీళ్ళందరూ కూడా కొంతమంది రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా అతి త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.